హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో డిఆర్డిఓ నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అనేది ప్యాటర్న్ మొత్తం చెప్తానండి. ఈ ఎగ్జామ్కి అయితే ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్ అయితే ఏం లేదండి. జస్ట్ మనం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సో ఎవ్వరు మిస్ కావద్దండి. దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఫస్ట్ మనకి వచ్చిన ఈ నోటిఫికేషన్ సంబంధించిన దేని గురించి అంటే డిఆర్డిఓ అండి. దాంట్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు, ఎల్ఆర్డిఈ వాళ్ళు మనకి దీన్ని నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. దీనికి ఆర్ఎండి డెవలప్మెంట్, డిఆర్డిఓ ఆర్ఎండి డెవలప్మెంట్ నుంచి, డిఫెన్స్ నుంచి మనకైతే ఈ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎనీ పోస్ట్ ద్వారా అప్లై చేసుకునేది ఏమి ఉండదండి. కంప్లీట్గా ఆన్లైన్లో ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది, ప్లస్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరికి ఎంత జీతం వస్తుంది, ఏ పోస్ట్కి ఎంత జీతం వస్తుంది, అవన్నీ చెప్తానండి. దీనికి ఫస్ట్ అప్రెంటిషిప్ ట్రైనీస్ కింద జాబ్ అయితే ఉందండి. అప్రెంటిషిప్ కదా అని మీరు నెగ్లెక్ట్ చేయదండి. అప్రెంటిషిప్లో కూడా డిఫరెంట్ శాలరీస్ ఉంటాయి. తర్వాత దాని ద్వారా గవర్నమెంట్ జాబ్స్ పర్మనెంట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. వితౌట్ ఎనీ ఎగ్జామ్ మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ అప్రెంటిషిప్ జాబ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ, ఐటీఐ క్వాలిఫికేషన్ కానీ ఉంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. అండ్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా 18 years అబోవ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవాలండి. ఏజ్ లిమిట్ అనేది 18 years అండ్ అబోవ్ ఉండాలి. లాస్ట్ డేట్ వచ్చి 25th May 2025లో అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. వీళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ పెట్టడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు తప్ప మనం పోస్ట్ ద్వారా అయితే యాక్సెప్ట్ చేయరు. ఇంకోండి, ప్రొసీజర్ టు అప్లై అనే ఉంది కదండి. ఇక్కడ మీరు కేర్ఫుల్గా చూస్తే కనుక ఒక వెబ్సైట్ అనేది ఇచ్చేసారు. ఆ వెబ్సైట్లో వాళ్ళు ఒక కోడ్ అనేది ఇచ్చారు. ఆ కోడ్ ద్వారా జాబ్స్ అప్లై చేయాలి. దానికి సంబంధించిన జాబ్స్ వేకెన్సీస్ ఎంత, స్టైపెండ్ ఎంత అనేది చూడండి. జాబ్ వేకెన్సీస్ అయితే డిఫరెంట్ కేటగిరీస్, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఫిట్టర్, ఇలా ఐటీఐలో డిఫరెంట్ కేటగిరీస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయండి. ఫోటోగ్రాఫర్స్, పెయింటర్స్ అందరూ ఉన్నారండి. దీంట్లో డిఫరెంట్ వేకెన్సీస్కి డిఫరెంట్ పోస్టులు, టోటల్గా 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకోండి, ఐటీఐ చదివిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అండి. స్టైఫండ్ పర్ మంత్ 7,000 వస్తుంది. ఈ అండ్ ఇది తక్కువే కదా అనుకున్నా మీరు మిస్ చేసుకోకుండా చూస్తే దాని ద్వారా గవర్నమెంట్ డైరెక్ట్ పర్మనెంట్ జాబ్స్ రావడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్, డిగ్రీ చదివిన వాళ్ళకండి ఈ నోటిఫికేషన్. గ్రాడ్యుయేట్స్ కానీ, డిప్లొమా చదివిన వాళ్ళకి డిఫరెంట్ పోస్టులు ఇచ్చారు. గ్రాడ్యుయేట్స్కి 58 ఉన్నాయి. అందులో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఉన్నాయి. బీఎస్సీ చదివిన వాళ్ళకి, బీసీఈ చదివిన వాళ్ళకి, బీకామ్ చదివిన వాళ్ళకి, లైబ్రేరియన్స్కి ఉన్నాయండి. అండ్ దీనికి వచ్చి 9,000 స్టైఫండ్ ఉంటుంది. డిప్లొమా చదివిన వాళ్ళకి 8,000 స్టైఫండ్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. డిగ్రీ చదివిన వాళ్ళకేమో 58 వరకు ఉన్నాయి. ఎనీ డిగ్రీ అవుద్ది. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి 30 పోస్టుల వరకు ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళకి ఒక 30 పోస్టులు, అలా ఎక్కువ పోస్టులే రిలీజ్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ కూడా వాళ్ళ డిసిప్లైన్స్ని బట్టి వాళ్ళ అకాడమిక్ మార్క్స్ని డిపెండ్ అయ్యే ఉంటుంది. అండ్ ఒకవేళ ఎగ్జామ్ పెట్టాల్సి వస్తే, అంటే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ వచ్చేసినప్పుడు మాత్రమే ఎగ్జామ్ పెడతారు. సర్టిఫికేట్స్ ఇంకోండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి. 10th మార్క్స్, మన అకాడమిక్ మార్క్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్, పీడబ్ల్యూడి ఇలాంటి మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్లస్ డాక్యుమెంట్ కాపీస్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే మీరు దీనికి ప్రూఫ్స్ వెరిఫికేషన్లో ఇవి చూపించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి, ఎల్ఆర్డిఈ బెంగళూరు నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ అనే చెప్పుకోవాలి. ఎల్ఆర్డిఈ ఒకటి ఇలా రిలీజ్ చేసింది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూడండి, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అని ఇచ్చారు కదండి. ఆ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ప్రకారం ఈ వెబ్సైట్లో అప్రెంటిషిప్
.india.gov.in అని ఉంది కదా, దాంట్లో మీరు అప్లై చేస్తే సరిపోతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి LRDE పోర్టల్లో ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ద్వారా చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు మ్యాక్సిమం చాలామందికి తెలియవండి, అప్రెంటిషిప్స్ కదా అని అప్లై చేయరు. సో మీకు కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంటుంది. మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఇదే విధంగా అప్లై చేసుకోండి. నేను చెప్పిన కండిషన్స్ అయితే ఇవేనండి. 18 అబోవ్ ఉండాలి. ఈ 25th మే అంటే ఈ మంత్ 25th లాస్ట్ డేట్. ఇంకోండి అదేవిధంగా ఇంకొక మనకు డిగ్రీ చదివిన వాళ్ళకైతే ఇంకోండి అప్లికేషన్ వెబ్సైట్ ఇచ్చారు అండ్ LRDE కోడ్ కూడా ఇచ్చారు, అప్లికేషన్ కోడ్. ఆ రెండింటిని బేస్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చదివిన వాళ్ళైనా ఎవరైనా సరే, డిగ్రీ చదివిన వాళ్ళు అంతేనండి. ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.